ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే మన ఫేస్‌లో ఒక గ్లో వస్తది. హమ్మయ్య! ఈరోజు నాకు సాలరీ పడిందని. అదే కళ్ళు మూసి తెరిచేలోపు మొహంలో ఉన్న గ్లో అంతా కూడా పోతుంది. ఎందుకు? ఐదో తారీఖొస్తుంది. మన ఇంటి రెంట్లు, ఈఎంఐలు, బిల్స్ ఇవన్నీ కూడా కట్టుకోవాలి. సో, అవన్నీ కట్టుకోగా మన చేతిలో మిగిలేది సున్నా. రామ్ అనే ఒక వ్యక్తిని గనక తీసుకుంటే తను బాగా సంపాదిస్తాడు. కానీ ఎప్పుడు అప్పులోనే ఉంటాడు. పక్కనే అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. బట్ అతను మాత్రం మంచిగా ఇల్లు కట్టుకొని మంచిగా సెటిల్ అవుతాడు. తప్పెక్కడ జరుగుతుంది? రామ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? కష్టపడటంలోనా? కాదు. అతని ఆలోచనలో. నిజానికి తప్పు రామ్‌ది కూడా కాదు. అతని మైండ్‌ది. పూర్వం మన పూర్వీకులు అడవిలో ఉండేవాళ్ళు గాబట్టి, అప్పుడు అక్కడ రేపనే దానికి గ్యారంటీ లేదు గాబట్టి, వాళ్ళక్కడ వాళ్ళకి దొరికిన దాన్ని తిని, వాళ్ళు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండేవాళ్ళు. సేమ్ అదే ఇప్పుడు మన మైండ్స్‌కి ఆ అలవాటు ఇంకా పోలేదనమాట. సో, దీన్నే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు. ఆఫర్‌లో కొత్త మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి మన మైండ్ అడుగుతది. ఆఫర్‌లో ఉన్నాయి గదా! సో, మనకు తక్కువగొస్తది అని చెప్పేసి తీసుకోమంటది. కానీ దానివల్ల యూజ్ ఏంటి? ఇది ఒక పేదరికపు ఉచ్చు. మరి ధనవంతులు ఎలా మారుతారు? వారు తమ మెదడుకి కొత్త పాఠాలు నేర్పిస్తారు. వారు ఆనందాన్ని వాయిదా వేయడం నేర్చుకుంటారు. అంటే ఈరోజు అనవసరమైన ఖర్చుని ఆపితే, రేపు అది మనకి ఒక పెద్ద ఆస్తిగా మారుతుందని వారికి తెలుసు. ధనవంతులు డబ్బుల్ని వస్తువులు కొనడంలో కాకుండా, వాళ్ళ సమయాన్ని కొనడంలో యూజ్ చేస్తారనమాట. అదే మనమేంటి, ఎప్పుడే వస్తువు కొందామా, డబ్బులుంటాయని చెప్పేసని చూస్తాము. ఇక్కడ ఒక పేదవాడు తన కష్టాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తాడు. కానీ అదే ఒక ధనవంతుడు ఆ డబ్బుని తన పనిలో పెట్టి, తన సమయాన్ని కొంటాడనమాట. మీరు కూడా రామ్ లాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ 3 పనులు చేయండి. 1 24 గంటల నియమం. అంటే మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటాం చూసిన వెంటనే. కానీ అది మనకి ఎంతవరకు ఉపయోగం? అది దానివల్ల మనకు ఎంతవరకు ప్రయోజనం ఉంది? అనేది ఆలోచించము. ఆ క్షణం వరకు దాన్ని కొనాలి అనేసి అనుకుంటాము. సో, మనం ఏం చేయాలంటే 24 గంటలు ఆగండి. ఆ తర్వాత కూడా అది మనకు అవసరం అనిపిస్తే గనక అప్పుడు మనం తీసుకోవచ్చు. సగం మందికి కోరిక ఏంటి అనేది కూడా వాళ్ళు గుర్తుంచుకోరు. సో, సగం డబ్బులు ఇక్కడ మనకు సేవ్ అవుతాయి. 2 డబ్బుకు పేరు పెట్టండి. మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి గూడా ఒక పని చెప్పండి. ఇది పొదుపు కట్టాలి, ఇది ఇన్వెస్ట్ చేయాలి, ఇది ఖర్చు చేయాలి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ జేసుకోండి. ప్లాన్ చేసుకోకుండా మీరు గనుక మనీ వాడితే అది వాటర్‌లా కరిగిపోతుంది. 3 జ్ఞానమే అసలైన ఆస్తి. మన దగ్గర ఉన్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గాని, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం గాని, లేదా ఏదైనా ఒక చిన్న బిజినెస్ వీటి గురించి తెలుసుకుంటే గనక మన మైండ్ ఎంత ఎదిగితే మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత పెరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడం అనేది అదొక నైపుణ్యం గాదు. అదొక మనస్తత్వం. మీ మెదడుని మీరు గనక శాసిస్తే మీరు ధనవంతులవుతారు. అదే మీ మెదడు గనక మిమ్మల్ని శాసిస్తే మీరు ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. మీ మెదడుని ఒక వెల్తీ మెషిన్‌గా మార్చుకుంటారా? ఈ పయనంలో నేను మీకు తోడుగా ఉంటా. మన ధన రహస్యం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆర్థిక విజయం ఇక్కడే మొదలవుతుంది.